ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే గోరింటాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే ఇక్కడ మా గార్డెన్లోకి వెళ్ళి గోరింటాకు చెట్లో ఆకులు అయితే తీసుకుంటున్నాను. నేను ఇందులో ఏ కెమికల్స్ వాడలేదు, అంత న్యాచురల్గా చేద్దాం అనుకుంటున్నా. గోరింటాకు అందరు నార్మల్ గ్రైండ్ చేసి చేస్తారు, బట్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ద్వారా చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. సో నేను ఇక్కడ కరివేపాకు ఆకులు కూడా తీసుకుంటున్నాను అండ్ కలబంద కూడా తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను కొంచెమే వేసాను, బట్ తర్వాత నేను మళ్ళీ సపరేట్గా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే గ్రైండ్ చేస్తే అది వాటర్ ఎక్కువ అయ్యి ఫేస్ మీద పడుతుంటుందని. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేశారంటే మాత్రం చాలా రోజులు ఉంటుంది, ప్లస్ రెడ్గా వస్తుంది. అండ్ ఇక్కడ నేను రైస్ వాటర్ యాడ్ చేస్తున్నా, కొంచెం చింతపండు, లెమన్, ఇవి వేయడం వల్ల ఫుల్ రెడ్ అవుతుందండి. నార్మల్ గోరింటాకు కంటే కూడా బాగా ఎర్రగా పండుతుంది. సో చేతులు కూడా పెట్టుకోవచ్చు అండ్ మనం సేమ్ టైం గ్రే హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్, ఎగ్ అండ్ ఇక్కడ టీ పౌడర్ని డికాషన్ లాగా కాంచి తీసుకున్నాను. అండ్ కొంచెం కాఫీ పౌడర్, తర్వాత ఎగ్ వైట్ వేయాలి. 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ సరిపోతాయండి. సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇక్కడ ఇలా టీ డికాషన్ ఎలా కాల్చాలంటే టీ పౌడర్ కొంచెం వేసి కాంచినా సరిపోతుంది. అండ్ అట్ లాస్ట్ అన్నీ మిక్స్ చేశాక కొంచెం కోకోనట్ ఆయిల్ వేయాలి. మిక్స్ చేసి ఇలా తలకు పెట్టేసుకోవాలండి మొత్తం అంటేటట్టు. అండ్ నెక్స్ట్ డే కాదు, ఒక 2 or 3 hours తర్వాత బాగా డ్రై అయినాక హెయిర్ వాష్ చేయాలి వితౌట్ షాంపూ. తర్వాత మనం ఇండిగో పౌడర్ అప్లై చేయాలి. ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.